కనిపించడే మానేసావు? ఏముంది ఇందు, నిన్ననే పోలీస్ ట్రైనింగ్ పూర్తయింది, ఇక డ్యూటీలో జాయిన్ అవడం ఆలస్యం. నీలాంటి మంచి వ్యక్తికి పోలీసు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. అవునిందు, ఈ పోలీస్ జాబ్ కోసం ఎంతో కష్టపడ్డాను, ఎన్నో కలలు కన్నాను. నా కష్టం ఫలించి కళ నెరవేరింది ఇందు. కానీ సరే, ఏదైతే నువ్వు నీలాంటి వాళ్ళు ఈ సమాజంలోకి వస్తే ఈ సమాజం కొంచెం అన్నా బాగుపడుతుంది. నిజమైంది, నేను పోలీస్ డ్యూటీలో జాయిన్ అయిన మరుక్షణమే ఈ రౌడీ అనేవాడిని నామరూపాలు లేకుండా చేస్తాను, సంఘ విద్రోహ చేతులను అణిచివేస్తాను. ఇంతకీ మన ఆనంద్ ఏం చేస్తున్నాడు? మా బావ, ఆయన గురించి నీకు తెలిసిందేగా. ఆయనకి ఎప్పుడు హాస్పిటల్ తప్ప వేరే పనేం ఉండదు. ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు. మరి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించాడా? అబ్బెబ్బే, అదేం లేదు. ఆయనకి ఎప్పుడు పేషెంట్లు గొడవే కానీ నా గొడవ పట్టదు. నువ్వైనా కొంచెం మాట్లాడొచ్చుగా. అవునిందు, అడుగడుగు వచ్చేస్తున్నాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేరా. ఏంట్రా డాక్టర్, ఏమన్నారు నీ పేషెంట్లు? ఏముందిరా, మామూలే. అది సరే, ఎంతవరకు వచ్చింది నీ పోలీస్ ట్రైనింగ్? సరే సరే సరే, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే ఇందు. నిన్ననే ట్రైనింగ్ అయిపోయిందిరా, ఇక డ్యూటీలో జాయిన్ అవ్వడమే ఇంక మరుక్షణం. ఎక్కడ బాబు తమరు ఉద్యోగం? ఎక్కడో ఏంట్రా, మన సిటీలోనే. ఓకే. అందుకే పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా. అదేంటి మరి ఇందు? ఇందునా? చూడు విజయ్, నేను ఇందు చిన్నతనం నుండి కలిసిమెలిసి పెరిగాం. తను నాకు మేనమామ కూతురైనా మేమిద్దరు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. అమ్మ నాన్న అత్తయ్య మా చిన్నతనం యాక్సిడెంట్లో చనిపోతే తనకన్నీ నేనే పెంచాను. అలాంటి మాకు దాని గురించి ఎప్పుడు ఆలోచన రాలేదు. మరి ఈ విషయం ఇందుకి చెప్పావా? లేదు విజయ్, మేమెప్పుడు దీని గురించి డిస్కషన్ చేయలేదు. తనకి నచ్చిన వ్యక్తినిచ్చి పెళ్లి చేసి నా బాధ్యత నెరవేర్చుకుంటాను. ఇందు, ఇందు, కాఫీ సూపర్గా ఉంది ఇందు. చాలా థ్యాంక్స్. సరే సరే, మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి లంచ్ రెడీ చేస్తాను. లేదు ఇందు, నాకు హాస్పిటల్లో అర్జెంట్ ఆపరేషన్ అవుతుంది, మీ ఇద్దరికి ఏర్పాటు చేసుకో. వస్తా విజయ్, ఈసారి కలుగుతాం. బాయ్ ఇందు. బాయ్ రా. చూసావుగా, ఆయన వాళ్ళకు ఎప్పుడు హాస్పిటల్ తప్ప ఇంటి ధ్యాసే పట్టదు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఆ విషయం ఆయనకి గుర్తుండట్లేదు. సరే, నువ్వు కూర్చో, నేను వెళ్ళి లంచ్ రెడీ చేస్తా. ఇందు, నిన్ను నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ఎన్ని కాలం నుంచో వెయిట్ చేస్తున్నాను ఇందు.